హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ప్లీజ్ అండి మా వీడియో అయితే సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే లివర్ ఫ్రై చేస్తున్నాను, అలానే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు. ఇక్కడ ఏంటంటే మసాలాలు ముద్ద రెడీ చేసుకున్నాను అనమాట. వెల్లుల్లి, ఇంకా వెల్లుల్లిపాయి, అల్లము, జీలకర్ర, ధనియాలు, ఏమంటారు, లివర్ ఫ్రైకి ఏంటంటే ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇవి వేగాలి. చూడండి, ఉల్లిపాయ అయితే వేగిందండి. ఉల్లిపాయ వేగిన తర్వాత లివర్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ లివర్ సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు వేయించుకోవాలి. కలుపుందా? తీసుకో అయితే, ఏదో చేస్తాం. చూడండి, లివర్ అయితే కొద్దిగా వేగింది. వేగిన తర్వాత మసాలా ముద్ద అయితే వేసుకుంటాను. మసాలా ముద్ద వేసుకున్న తర్వాత కొంచెం కారము, మనకు స్పైసీకి సరిపడినంత కారము, తగినంత ఉప్పు. ఇది సిమ్లోని పెట్టుకొని కలుపుకొని చేసుకోవాలన్నమాట. ఇది ఇలా సిమ్లోని వేగాలి. వేగితే బాగుంటుంది. ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో వేగాలి. మటన్ లివర్ అయితే వేగుతుంది కదండి, మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇది మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. అప్పుడే మటన్ లివర్ బాగుంటుంది. ఇలా వాటర్లో ఉడికితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. లివర్లో ఉన్న వాటర్ ఉంది కదండి, వాటర్ మనం పోసిన వాటర్ అంతా ఇంకిపోవాలి. అప్పుడు టేస్టీగా వస్తుంది అన్నమాట. మొత్తం ఉడికిపోయినాక చూపిస్తాను. చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి, వాటర్ అంతా ఎట్లా ఇంకిపోయిందో. ఇట్లాగా ఈ గ్రేవీ రైస్లో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.